వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. అవసరం లేదు అని కూడా మనం చెప్పాం. డెవలప్మెంట్ అయితే చుట్టుపక్కల ఉండి దాదాపు ఒక 80-90 పిల్లర్స్లతోని ఇలా దాదాపు పెద్ద మళ్ళా ఒక 300-400 చరిత్ర 300-400 వ్యవస్థ ఉండే విధంగా ఇలా ముందటికి డెవలప్మెంట్ అవుతుంది. ఇలాంటి డెవలప్మెంట్ను ప్రతి ఒక్కరు ఆహ్వానించాలి. ఇలా పట్టణ ప్రజలు చూస్తున్నారు, కాన్స్టిట్యూన్సీ ప్రజలు చూస్తున్నారు, ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఇక్కడికి వచ్చి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించే విధంగా ఆయన ముందంజలు ఉన్నాడు. దాదాపు 12 మంది మంత్రులు కూడా వేములాడకు రావడం జరిగింది. వేములాడకు వచ్చి ఇలా ఈ వేములాడ రాజరాజేశ్వర స్వామిని తప్పకుండా డెవలప్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ముందటికి వస్తే వాళ్ళ కాళ్ళు ఇరగొట్టే విధంగా, ఇక్కడ ఉన్న నాయకుని కాళ్ళు ఇరగొట్టే విధంగా మీరు ముందటికి వచ్చి ఇలా అడ్డుపడడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా రాజేశ్వర స్వామి ఆశీస్సులు మా ఎమ్మెల్యేలకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉంటాయి. తప్పకుండా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఎవరు అడ్డు పెట్టినా ఆగేది లేదు అని కూడా నేను మనవి చేస్తున్నాను. రోజు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ వారు మాట్లాడిన విధానానికి వారికే వదిలేస్తాం, వాళ్ళ విద్యతకే వదిలేస్తున్నాం అని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు ఒక 75 స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాలు ఒక ఉన్నత వర్గాలే పాలించారు. ఎలాంటి వేములాడ టౌన్లో కానీ, కాన్స్టిట్యూన్సీలో కానీ ఎలాంటి పనులు చెప్పారో చెప్పలేని పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల తర్వాత ఒక బలహీన వర్గాల అభ్యర్థి, ఒక బీసీ బిడ్డ ఇలా స్థానిక ఎమ్మెల్యే దాదాపు 22 నెలల లోపట్లే 74 కోట్లతోని రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ, ఇలా దాదాపు 150 కోట్లు ఆల్రెడీ నిధులు వచ్చున్నాయి. వాళ్ళకు తెలియకపోతే తెలుసుకోవాలి. ఎందుకంటే వచ్చినాయి. ఫస్ట్ బడ్జెట్లో 50 కోట్లు, నెక్స్ట్ బడ్జెట్లో 100 కోట్లు, 150 కోట్లు ఆల్రెడీ కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. అవి మీరు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం. దాదాపు దీని ఎస్టిమేట్ ప్రకారం 500 కోట్లతో ముందంజలో ఉన్నది. కాబట్టి దాని అభివృద్ధి పరంగా అఖిల పక్షంతో మీటింగ్ పెట్టి వాళ్ళ సలహా మేరకే ఇవాళ శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులను తీసుకొచ్చి వారి సలహాల మేరకే ఇక్కడ పనులు, ఇక్కడ కార్యక్రమాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి పనులు జరగడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తెలిసి కూడా ఏదో రకంగా బదనం చేయాలి, ఏదో రకంగా వాళ్ళను అజ్జేయాలని అడ్డుపడే విధానం ఆ రాజరాజేశ్వర స్వామి చూసుకుంటాడు అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకు అనంటే ఏ విధంగా చూసినా కూడా ఇలా పీఠాధిపతితోనే వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. పీఠాధిపతి ఏ రకంగా చెప్తేనే ఆ రకంగా ముందట్టుకోతున్నారు. వారి స్వార్థం కోసం, వారి ఇంటి కోసము, ఇలా ఒకరి స్వార్థం కోసం పనిచేయడం లేదు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇలా తెలంగాణలో నంబర్ 1 స్థానంలో ఒక పేదల దేవుడు, ఒక పేదల పెన్నిది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా నిరుపేదలు వస్తారు. ఆ డెవలప్మెంట్ చేస్తే ఒక నిరుపేదల దేవుణ్ణి అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఇలా మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఇలా కేంద్రంలో 10 సంవత్సరాలు ఉంది, రాష్ట్రంలో 10 సంవత్సరాలతో పాటు ఎవరేం పని చేసిర్రు అనేది మీరు స్వంతంగా మాట్లాడిన వాళ్ళు ఒకసారి చెప్పాలి. ఇక ఒక నాయకుడు అంటాడు అసలు గుడి ఉంటే ఎంత పోటీ ఎంత. అసలు గుడి కోసమే కదా నువ్వు రాజరికం చేసేదే జనాన్ని మభ్యపెట్టి గుడి పేరు చెప్పుకొని నువ్వు ఓట్లు దండుకొని ఓట్లు చేస్తుంటే మళ్ళీ గుడి ఉంటే ఏంది పోతేది అని అన్నప్పుడు నీకేం అవసరం గుడితోని? నీకేం అవసరం? నీకు అవసరం లేదు కదా గుడితోని. గుడి డెవలప్మెంట్ చేస్తే తప్ప ఇలా ఒక గుడి డెవలప్ చేయని వాళ్ళు ఇలా ఒక బీసీ నాయకుడు 22 నెలల లోపలే డెవలప్మెంట్ చేస్తే తప్ప ఈ గుడి డెవలప్మెంటే తప్పు అనేది ఒకసారి మీరు ఆలోచన ఆత్మవిమర్శన చేసుకోవాలి. ప్రతి ఒక్క పార్టీ కానీ ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇలా మీరు చేయరు. మీరు చేత కాదు, చేతనాయలను మీదికొల్లి మాటలనడం కరెక్ట్ కాదు. అఖిలపక్షం మీటింగ్ పెట్టే ఈ సమస్య ముందటి తీసుకొచ్చినాం. పీఠాధిపతితోనే మనం చేయడం జరిగింది. ఇలా పోయిన 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఇలా ఒక నామంతో, ఒక వ్యవస్థతోని ఇలా యాదగిరి గుట్టను మీరు కొన్ని వేల కోట్లు పెట్టి మీరు చేసిరు. దాన్ని మేమైనా తప్పు పట్టినామా? దాన్ని కూడా మేము ఏమంటలేదా ఆహ్వానించినాం. ప్రతి విషయంలో కూడా మేము అక్కడ ఉన్న కూడా ప్రతి నాయకులు సహకరించారు. ఇక్కడ ఒక పేదల దేవుడు ఇలా డెవలప్మెంట్ చేస్తే మీరు ఓర్చుకోలేని పరిస్థితి.
కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి ఏడ్చి పెడుతున్నాం. మీ వ్యవస్థ మీ కథ ఆ రాజరాజేశ్వర స్వామి చూసుకోవాలని కోరుకుంటూ